హాయ్ వ్యూవర్స్. ఈరోజు ఐశ్వర్య రాయ్ గురించి, అభిషేక్ బచ్చన్ గురించి వస్తున్న వార్తలు అన్నీ ట్విస్టుల మీద ట్విస్టులు గత కొద్ది రోజులుగా. ఆల్రెడీ మొన్న మధ్య ఎప్పుడో ఇలాగే రూమర్స్ వస్తే దానికి సంబంధించి అమితాబ్ బచ్చన్ క్లారిటీ ఇచ్చినట్టుగా ఉన్నాడు. ఐ థింక్ కేసు కూడా వేస్తాడు, బెదిరించినట్టుగా ఉన్నాడు అవతల వాళ్ళు. దాంతో పోస్టులు తీయటం, వీడియో తీయటం ఏదో చేశారు. కానీ అగైన్ మరలా ఒక 3-4 డేస్ నుంచి ఇంగ్లీష్ పేపర్స్, హిందీ పేపర్లు, మన తెలుగు పేపర్లో రావట్లేదు కానీ వెబ్సైట్లో, యూట్యూబ్లో వస్తుంది. ఈరోజు కూడా అటువంటివే వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ మూమెంట్లో ఒక భయంకరమైన ట్విస్ట్ అనమాట. అఫ్కోర్స్ అందమైన ట్విస్ట్ అది. భయంకరమైన వర్డ్ ఎందుకు యూజ్ చేశానంటే, వచ్చినవన్నీ ఏవైతున్నాయో అవన్నీ ఒక ఎత్తు, ఇవి ఒక్కటి ఒక ఎత్తు అనమాట. దాంతో అవతలకి ఇది భయంకరంగా ఉంది, బట్ నాకు మాత్రం అందంగా కనిపించింది. ముందే అయితే క్లారిటీ ఇస్తా. అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ వీళ్ళు మామ కోడలు. అయితే సోషల్ మీడియా అకౌంట్స్లో ఒకళ్ళు ఫాలో చేసుకుంటారు కదా. ఈ అమితాబ్ బచ్చన్ కొద్ది రోజుల క్రితం ఈ ఐశ్వర్య రాయ్ని అన్ఫాలో చేశాడు ఇన్స్టాగ్రామ్లో. అప్పుడు ఇంకేముంది, సోషల్ మీడియాలో ఒకళ్ళొకళ్ళు అన్ఫాలో చేసుకున్నారంటేనే వాళ్ళ మంచి గ్యాప్ వచ్చినట్టు క్లియర్గా అర్థమైపోతుంది. సో ఏదో జరుగుతుంది అక్కడ. ఈలోపు రీసెంట్గా ఐశ్వర్య రాయ్ తన 50వ బర్త్డే జరుపుకుంది. ఆమె వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో జరుపుకుంది. అక్కడ వచ్చేసి అభిషేక్ బచ్చన్ కనిపించలే, భర్త కనిపించలే. సోషల్ మీడియాలో కూడా ఈ ఏదో మామ అంటే మామ అనిపించి అన్నట్టుగా విష్ చేశాడు అభిషేక్ బచ్చన్. ఇక మామ అమితాబ్ బచ్చన్ కానీ, అత్త జయా బచ్చన్ కానీ విషెస్ చేసినట్టుగా అయితే మనకైతే ఎక్కడ కనిపించలే. దాంతో ఏదో తేడా కొడుతుందిరా అబ్బాయి. ఐశ్వర్య రాయ్, ఆమె కూతురు ఆరాధ్య వీళ్ళేమో ఇక్కడ ఉన్నారు, బట్ అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, జయ బచ్చన్ అక్కడ ఉన్నారు వాళ్ళ ఇంట్లో. తేడాగా లేదా అని చెప్పేసి అంతా మాట్లాడిన మూమెంట్లో ఇంకోటి ఏం బయటకు వచ్చింది. అసలు జయా బచ్చన్కి మొదటి నుంచి కూడా ఐశ్వర్య రాయ్ని పెళ్లి చేసుకోవటం అభిషేక్ బచ్చన్ ఇష్టం లేదు. ఆమెకి కరిష్మా కపూర్ అంటేనే ఇప్పటికే ఇష్టం. కరిష్మా కపూర్ ఎప్పుడు కనిపించినా చాలా ప్రేమగా మాట్లాడిద్ది ఈమె అని చెప్పేసి అదొక వార్త. అండ్ జయా బచ్చన్కి, ఐశ్వర్యకి ఇంట్లో కొన్ని ఇష్యూస్లో క్లాషెస్ వస్తున్న మూమెంట్లో, అభిషేక్ బచ్చన్ ఇన్వాల్వ్ అవుతున్న మూమెంట్లో కూడా గొడవలు పెరుగుతూ ఉన్నాయని, అటు అమ్మకి ఇటు భార్యకి మధ్య అభిషేక్ బచ్చన్ నలిగిపోతూ ఉన్నాడని అవి ఒక వార్తలు. సో ఇన్నిటి మధ్య ఈ అమ్మాయి ఎవరైతే ఉందో ఆరాధ్య, ఈ పిల్ల వచ్చేసి 2011లో పుట్టింది. 2007లో అభిషేక్ బచ్చన్కి ఐశ్వర్యకి పెళ్ళి అయింది. 2011లో ఈ పాప పుట్టింది. ఈ పాప సంచి పనికి మన చెత్త డాష్కల్లో చెత్త న్యూస్లు ఏవో రాశారు, వీళ్ళు కూడా పోస్ట్ చేశారు. నాకు కూడా చాలా బాధ వేసింది. పసిపిల్ల మీద ఏంటో పెచ్చి అని చెప్పేసి సీరియస్ అయ్యారు, వార్నింగ్ ఇచ్చారు, అవతలని అరెస్ట్ కూడా చేసినట్టుగా ఉన్నారు. సో ఇప్పుడు ఈ అమ్మాయి ఎటుపతి డిస్టర్బ్ కాకూడదు. ఆల్రెడీ సోషల్ మీడియా అసలు చెత్త వార్తలు కానీ వేచే వీడియో వల్ల ఆల్రెడీ పాపం డిస్టర్బ్ అవుతూ ఉంది. ఎగైనా మరలా ఇంట్లో డిస్టర్బెన్స్ అంటే ఇంకా ఇబ్బంది పడిద్ది అని చెప్పేసి ఐశ్వర్య రాయ్ తన కూతురిని తీసుకొని తన పుట్టింటికి వెళ్ళింది అన్నది ఇంకొక వార్త. అందుకే ఎక్కడ కూడా ఈ మధ్యకాలంలో జయా బచ్చన్, ఐశ్వర్య రాయ్ ఎక్కడ కనిపించలేదని, గతంలో అత్తా కొడళ్ళు కలిసి కనిపించలేదు పార్టీలు అన్నప్పుడు, బట్ ఇప్పుడు ఈ మధ్య అలా లేదు. ఈవెన్ అభిషేక్ బచ్చన్, ఈ అమ్మాయి ఐశ్వర్య రాయ్ ఇద్దరు కూడా కనిపించి కూడా చాలా సంవత్సరాలు అవుతుంది. ఒక కలిసి అంటే 4 సంవత్సరాలు చాలా రోజులు అవుతూ ఉంది ఒక చోట కలిసి ఫంక్షన్లో. కమింగ్ టు అమితాబ్ బచ్చన్, సో ఆల్మోస్ట్ వీళ్ళ ఫ్యామిలీ అంతా కూడా కలగలిపి అందరూ కనిపించడం చాలా తక్కువ సందర్భాలు ఈ మధ్య అయితే. ఇక ఇటువంటి మూమెంట్లో ఏమని రాస్తున్నారు, వాళ్ళ మధ్య గ్యాప్ వచ్చింది కానీ విడాకులు అయితే తీసుకోరలే అని జాగ్రత్తగా రాస్తున్నారు కొంతమంది. మరికొంతమంది వాళ్ళ మధ్య గ్యాప్ వచ్చింది, ఆ ప్రభావం అన్నది పిల్ల మీద పడకూడదని చెప్పేసి వాళ్ళ పుట్టింట్లో ఉంటుంది. ఇది ఒక వార్త. ఈ బచ్చన్ ఫ్యామిలీ నుంచి ఐశ్వర్యం జారిపోతుందని ఇంకొక వార్త. 2007లో పెళ్ళయింది. ఇప్పుడు వచ్చేసేమో దాదాపు వాళ్ళు పెళ్ళి కూడా అదొక 16 సంవత్సరాలు దాదాపు అవుతుంది. అయినా సరే పాప కోసం హ్యాపీగా లైఫ్ సాగుతుంది అనుకున్న మూమెంట్లో ఏదో డిస్టర్బెన్స్ వాళ్ళ మధ్య బాగా గ్యాప్ చేస్తుంది. ఇంకా పిల్ల కోసం విడాకులు తీసుకోరు అఫీషియల్గా, బట్ ఆల్మోస్ట్ విడిపోయినట్టు అని చెప్పేసి అదొక వార్త. ఇవన్నీ వస్తున్న మూమెంట్లో జస్ట్ ఇందాకే వార్త పేలిపోయిందనమాట. ఈ అమ్మాయి ఆరాధ్యం ఉంది కదా, ధీరుభాయ్ ఇంటర్నేషనల్ స్కూల్ అని ఉంది, అంబానీ వాళ్ళది ధీరుభాయ్ ఇంటర్నేషనల్ స్కూల్. అందులో చదువుకుంటుంది. స్కూల్లో ఏదో ఫంక్షన్. ఆ ఫంక్షన్కి అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ వచ్చారనమాట.
వీళ్ళతో పాటు ఇంకో పర్సన్ కూడా ఎవరో ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్ అనుకుంటా. సో అది చూడగానే అంతా కూడా ఇప్పుడు అన్నా మీ కళ్ళు చల్లబడ్డాయా అంటే రూమర్స్తో కళ్ళు బాగా వేడెక్కున్నాయి కదా, మరి పిక్ చూసారు కదా చల్లబడ్డాయా, పాజిటివ్ వేలో చల్లబడ్డాయి, నెగిటివ్ వేలు అంటారు ఎరా మీ కళ్ళు చల్లబడ్డాయా ఏమైపోయింది రోడ్డు రాడా అంటారు, అది నెగిటివ్ వే. బట్ ఇది పాజిటివ్ వే. ఓకే కూల్ కదా ఇప్పుడు అంతా వాళ్ళు కలిసే ఉన్నారు, ఫంక్షన్కి వచ్చినారు. మేబీ జయా బచ్చన్కి ఐశ్వర్యకి లిటిల్ బిట్ అత్తా కొడల మధ్య ఏదైనా గ్యాప్ వచ్చి ఉండొచ్చు కాక, కొద్ది రోజులు పుట్టింట్లో ఉందామని చెప్పేసి వచ్చి ఉండొచ్చు కాక, అంత మాత్రం విడాకులు అని చెప్పేసి ఎందుకు హడావుడి చేస్తారని చెప్పేసి ఇదిగో లేటెస్ట్గా మాట్లాడుతూ ఉన్నారు. ఈ వీడియో అవడానికి కూడా కొంచెం ఆగాను నేను, ఎందుకంటే మొత్తం చెక్ చేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ఇద్దరు మనుషులు కలపడానికి ఎవరైనా ఎఫర్ట్స్ పెట్టాలి కానీ విడదీయటం కోసం కాదు. కానీ మన దౌర్భాగ్యం, మన సొసైటీ విడిపోతున్నారంటే భయంకరంగా వార్తలు వీడియోలు ఇస్తూ ఉంటారు. కలిసి ఉన్నారా లేదా కలవబోతున్నారంటే ఓకే లేరా కలుపుతారులేరా అన్నట్టుగా ఉంటారు. బట్ నాకు అలా వద్దు, నాకు శుభం కావాలా. సో నాకున్న అప్డేట్ ప్రకారం జస్ట్ ఇప్పుడు వచ్చిన అప్డేట్ కూడా ఈవెన్ మీరు ఈరోజు న్యూస్లో చూడొచ్చు, లేదన్నప్పుడు రఫ్గా మీరు సోషల్ మీడియాలో చూసినా రూమర్స్ అన్నిటి కూడా ఫుల్ స్టాప్ పడ్డట్టే. లేదు అన్నప్పుడు కొద్ది రోజు పుట్టింట్లో ఉందాం, అత్తా కొడల మధ్య గ్యాప్ అనేది లేకుండా ఉండేదని అనుకోవాలి. లేదు అంటే అమితాబ్ బచ్చన్ జయా బచ్చన్ ఒక ఇంట్లో ఉంటారు, ఐశ్వర్య అభిషేక్ బచ్చన్ ఇంకో ఇంట్లో ఉంటారు అన్నట్టయినా మనం అనుకోవచ్చు. బట్ మొత్తానికైతే అంతా ఉమ్మడి కుటుంబంలా కలిసి ఉండకపోవచ్చు ఇంతకు ముందులాగానే అయితే నాకైతే అర్థమవుతా ఉంది. విడాకులు అయితే తీసుకోరు, 100% కలిసే ఉంటారు. కాకపోతే కుదురుగా పుట్టింట్లో ఉండిద్దని నాకైతే అనిపిస్తుంది ఈ మధ్యకాలంలో వస్తున్న వార్తలను బట్టి. అండ్ మరికొన్ని విషయాలు ఏంటి అంటే ఈ అభిషేక్ బచ్చన్ కూడా ఉంగరాలు పెట్టుకోవట్లేదు, పెళ్లి ఉంగరాలు, అండ్ సోషల్ మీడియాలో కూడా అంత యాక్టివ్గా ఉండటం లేదని. ఇక్కడ మెయిన్గా చెప్తున్నది ఏంటంటే ఈమె ఐశ్వర్య రాయ్ ఎప్పుడో ఇద్దరు అనే ఒక సినిమా వచ్చింది గుర్తుందా, మోహన్ లాల్, ప్రకాష్ రాజు, ఐశ్వర్య రాయ్, అసలు పోటీ అనమాట. ఎవరిది ఈ సినిమా అంటే ఎంజీఆర్ జయలలిత వాళ్ళకి బయోపిక్ లాగా అనుకోవచ్చు. అండ్ కరుణానిధి కూడా ఎక్స్ట్రాడనరీ ఉంటుంది. మణిరత్నం తీసిన సినిమా ఎప్పుడో 1998, 1999లో వచ్చిన సినిమా. ఇప్పుడు వచ్చేసి 1998 అంతేలే, 98, 99 ఆ సమయంలో వచ్చిన సినిమా. ఇప్పుడు ఆ సినిమా వచ్చి ఎన్ని సంవత్సరాలు ఒకసారి కౌంట్ చేసుకోండి. నాకు తెలిసి ఆ సినిమా ఫస్ట్ సినిమా. అప్పుడు ఎంత అందంగా అయితే ఉందో ఇప్పుడు కూడా అంతే అందంగా ఉంది. ఒక రకం చెప్పాలంటే ఇప్పుడు ఇంకా అందంగా ఉందని చాలామంది అంటూ ఉంటారు. 50 సంవత్సరాలు దాటిన ఇంకా ఆమెకు ఆఫర్లు వస్తూ ఉన్నాయి. బట్ పాపం అభిషేక్ బచ్చన్ ఇదిగో పలానా సినిమా ఈ మధ్య హిట్ అయిందంటే పాపం అంతగా కనిపించట్లా. అరే మన పొన్నియిన్ సెల్వన్లో కూడా మెయిన్ ఐశ్వర్య అండ్ త్రిష వీళ్ళిద్దరే హైలైట్ అవుతారు సినిమా మొత్తం మీద. ఐశ్వర్య త్రిష అందం పోటాపోటీగా ఉంటాయి. గతంలో అందం అంటే ఐశ్వర్య అనేవాళ్ళు, ఈ సినిమాలో త్రిష అందం చూసి త్రిష బీట్ చేసింది ఐశ్వర్య అని అంటున్నారు. బట్ ఇప్పటికీ అందం అంటే ఐశ్వర్య అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. సో కన్క్లూజన్ ఏంటంటే వీకెండ్లో చాలామంది వాళ్ళు విడిపోయే వార్త కోసం చూస్తూ ఉండొచ్చు కాక ఇది ఈ మధ్య విడిపోతున్నారు కదా అలా అని చెప్పి. బట్ వీళ్ళు కలిసి ఉన్నారు, కలిసి ఉంటారు అన్నటువంటి వార్త ఇవ్వడం నాకు మెయిన్ ఉద్దేశం. అది నిజం కూడా. ఈరోజు వాళ్ళ పిల్ల స్కూల్కి వెళ్ళి అంతా కలగలిసి సంతోషంగా ఉన్నారు.